హలో, నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్ వ్లాగ్స్. ఈరోజు మనం వేసవి కాలంలో ఐస్ క్రీమ్ ఒకసారి చేసుకున్నాం. దాని తర్వాత పుల్లైస్ మన చిన్నప్పుడు రూ. 1, పావల, రూపాయి అట్లా ఉండేది 90s కాలంలో అనమాట. ఇప్పుడైతే ప్రస్తుతం కాదు. ఇప్పుడు ఐస్ క్రీమ్ రూ. 10. ఎందుకంటే మనం అలా డబ్బులు తగిలేసి బదులు మనం ఇంట్లో చేసుకుంటే బోలెడని వస్తాయి కదా. సో అలా ఎందుకు ఆలోచించరు? సో మీరు ఇలా ట్రై చేయండి ఒకసారి. నేను జెల్లీ చేశాను, ఐస్ కూడా చేశాను అనమాట. అంటే ఐస్ క్రీమ్ కాదు, పుల్ల ఐస్ అనమాట. చాలా బాగుంటాయి. దీనికి కావాల్సినవి మీరు మర్చిపోయాను, రస్నా ప్యాకెట్. రస్నా ప్యాకెట్ కూడా తెచ్చుకోండి. ఓకే, ఫస్ట్ నేను జెల్లీ ప్రిపేర్ చేస్తాను. దానికి కావాల్సింది మీకు జెల్లీ పౌడర్ తెచ్చుకోండి. అంటే ఫ్లేవర్స్ ఉంటాయి దాంట్లోని. నేనైతే స్ట్రాబెర్రీ తెచ్చుకున్నాను. స్ట్రాబెర్రీ నచ్చిన వాళ్ళు ఏ ఫ్లేవర్స్ ఉన్నా తెచ్చుకోవచ్చు అనమాట. జెల్లీ పౌడర్ని అడిగినా ఇస్తారు. దాని తర్వాత మనం ఇలా ఒక పాత్ర తీసుకుని దాంట్లోని ఒక గ్లాసున్నర వాటర్ పోయండి ఫస్ట్. మనకి క్వాంటిటీ చూసుకోవాలన్నమాట. తర్వాత నేను కొబ్బరి నీళ్ళు పోస్తున్నాను 1 గ్లాసు. కొబ్బరి నూనె వడకెట్టి పోసుకుంటున్నాను అనమాట. అందులో ఏమన్నా అక్కడ తగ్గిపోద్దని కొబ్బరి నీళ్ళు వడకెట్టి పోసుకుని షుగర్ కూడా వేసుకున్నాను నేను. షుగర్ ఏంటంటే మనకు కొంచెం ఎక్కువే పడుతుంది, మరీ చెప్పకుంటే మనం తినలేం కాబట్టి ఒక 2 కప్పులు వేసుకోండి. మెజర్మెంట్స్ ఉంటే బెటర్ కదా. కొబ్బరి నీళ్ళు కూడా కొంచెం స్వీట్ ఉంటాయి. సో మనం పంచదార ఇది వేసి స్టవ్ మీద హైలో కొంచెం మనం మరగపెడుతూ ఉండాలన్నమాట, తిప్పుకుంటూ పంచదార కరిగేంత వరకు. ఈలోగా మనం జెల్లీ పౌడరు మీకు మీషోలో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఎందులోనైనా అవైలబుల్ దొరుకుతుందనమాట. మన జెల్లీ పౌడర్ అని కొడితే వస్తుంది. ఇలాంటిది స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అనమాట. మనం ఇందులో ఇంకా ఏది మిక్సింగ్ చేసుకోవాల్సిన పని లేదు. ఇలాచీల, వెన్నెల స్లమ్స్ ఇలాంటివి అవసరం లేదు. ఈ జెల్లీ పౌడర్ ఉంటే నేను 10 స్పూన్స్ వేసాను. కలర్ మంచిగా రావాలి, థిక్గా ఉండాలి. అలాగే మన జెల్లీ కొంచెం అంటే ఎక్కువ వేసుకుంటే గట్టిగా ఉంటుంది, కొద్దిగా తక్కువ వేసుకుంటే కొంచెం బాగుంటుందన్నమాట. నోట్లో వేయగానే కరిగిపోయేలా ఉంటుంది. మనం ఇలా ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో ఇలా జెల్లీ పౌడర్ వేసుకుని ఒక 10 స్పూన్స్ వేసుకుని దాంట్లో కొంచెం 1 గ్లాస్ వాటర్ వేసుకుని బాగా తిప్పుకోవాలన్నమాట. అది కరిగేంత వరకు తిప్పుకొని మనం ఆ పక్కన కూడా మనం స్టవ్ మీద పెట్టాం కదా, అది కూడా వేడవుతూ పంచదార కరిగిపోయింది. సో కరిగిపోయిన తర్వాత మనం ఏదైతే మిక్స్ చేసుకున్నామో చూస్తారు కదా, వేసేసాం జెల్లీ జెల్లీ పౌడర్. జెల్లీ మన కొట్లో దొరుకుతాయండి. అవి నిలవేవి మంచివి కాదు. సో మనం నిలవ లేకుండా ఇంట్లో ఎప్పటికప్పుడు చేసుకుని తింటే చాలా బాగుంటుంది. దీని స్మెల్ కొంచెం టానిక్ స్మెల్లా ఉంటుంది, కానీ ఆ కొబ్బరి నీళ్ళు వేస్తే రుచి వేరుంటుంది అనమాట. ఏదో తాటి ముంజులు తిన్నంత ఫీలింగ్ వస్తుంది. స్మెల్ స్కిప్ చేసేయండి. మీకు స్మెల్ రాకూడదంటే యాలకుల పొడి అలాంటివి కలుపుకోండి. ఆ థిక్నెస్ అట్లా మనం కలుపుతూ అది మిక్స్ అయ్యేలా చూసుకోవాలన్నమాట. మనం కొబ్బరి నీళ్ళు, ఈ జెల్లీ పౌడర్, షుగర్ అలాగా హై ఫ్లేమ్లో తిప్పుతూ బాగా కలుపుకోవాలన్నమాట. గిర్ర తిప్పేసేయండి. మరి వేసవికాలం అంటే కొంత చల్లగా తింటే చాలా బాగుంటుందండి బాబు. సమ్మర్ వచ్చిందంటే పిల్లలు బయట ఐస్ క్రీమ్ అది ఇది అంటే అవి ఎక్కువ కాస్ట్ కదా. మనం ఇలా ఇంట్లో చేసుకుంటే కొంచెం సేవ్ అవుతుంది అనమాట. ఈ జెల్లీ పౌడరు ఇవి తర్వాత మన కొబ్బరి నీళ్ళు, కానీ మనం చేసుకుని అప్పటికప్పుడు తినేది హెల్త్, కానీ కొట్లో ఎప్పుడు నిలవయి తింటే అది హెల్త్కి మంచిది కాదు కదా అని. కొట్లో జెల్లీలు కూడా ఆ టేస్ట్ వేరుంటుంది, అది నచ్చదు. మనం చేసుకుని తిన్నది ఆరోగ్యంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది అనమాట. సో మనం ఎందుకు చెప్తాం, హెల్తీ లైఫ్ స్టైల్ అనమాట. సో మరిగిపోయింది కదా, ఫస్ట్ మనం ఏం చేస్తామంటే నీళ్ళని చల్లారనివ్వండి. నేనేంటంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఎప్పుడు ఈ వాటర్ అనేది చల్లారిపోవాలన్నమాట. సో నేను ఈ డిజైన్ ఉందని గిన్నెలో వేసాను అనమాట. డిజైన్ ఉన్న గిన్నెలోని తర్వాత మనం చాక్లెట్లని చేసుకుందామని తెచ్చుకున్నాను అది, కానీ ఏం చేస్తాం, చాక్లెట్లు ఎక్కువ రేటు కదండి. సో గ్యాప్ ఇచ్చి చేద్దాంలే అని ఇలా జెల్లీది అయితే చేస్తే ఎలా బాగుంటుందని జెల్లీలు వాటర్ కూడా పోసాను అనమాట. ఎలా వస్తాయో చూద్దాం. తర్వాత నేను రస్నా చెప్పాను కదా, ఐస్ క్రీమ్ చేసుకుందాం, పుల్లైస్
దానికి రసన మీరు ఎక్కువ వేసుకుంటే కలర్ వస్తుందండి, తక్కువ వేసుకుంటే కలర్ రాదు. ఇప్పుడే చెప్తున్నాను. నా దగ్గర తక్కువే ఉంది కాబట్టి నేను తక్కువ వేసుకొని చేసుకుంటున్నాను. షుగరు ఇప్పుడు నేను 4 స్పూన్స్ రసన వేస్తే దానికి ఒక ఎగస్ట్రా ఉండాలన్నమాట. షుగర్ అనేది ఎక్కువ ఉండాలి. ఐస్ పుల్ల ఐస్కి చప్ప చప్పగా ఉండకూడదు కాబట్టి షుగర్ అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలని 2 కప్పులు షుగర్లో వేసుకోవాలన్నమాట. ఒక 2 గ్లాసులు వాటర్ కన్నా. ఇవి మౌల్డ్స్ సిద్ధం చేసుకోండి. నేను ఆల్రెడీ పోసాను, మళ్ళీ వాటర్ తీసేసాను, కరగలేదు ఆ షుగర్ అని. సో మనం కలుపుకొని బాగా మంచిగా అలా పెట్టేసుకోండి. దీనిపైన మనం సబ్జా గింజలు వేసుకోవచ్చు, లేదంటే నార్మల్ కల్లా పెట్టేసుకోవచ్చు అనమాట. సో నేను అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను, ఇవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. నేను 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట. చల్లారిన తర్వాత 3 అవర్స్ ఉంచిన తర్వాత తీస్తే ఇదిగో ఈ షేప్లో వస్తున్నాయన్నమాట. చూసారా, స్టారు, ఫ్లవరు, జెల్లీలు భలే ఉంటాయి. ఇది ఫస్ట్ టైం చేశాను, మంచి కుదిరింది. మీరే చూస్తారుగా. ఇప్పుడు నేను ప్లేట్లో తీస్తున్నాను, ఒక్కో షేప్ ఎట్లా ఉందో. అసలు ఇందులో చాక్లెట్స్ చేయాలి, కానీ జెల్లీలే బాగా వచ్చినాయండి. షేపులు భలే ఉన్నాయి, చూడడానికి క్యూట్గా. పిల్లలు ఇలా చేస్తే ఎందుకు ఇష్టపడరండి? శుభ్రంగా తింటారు హ్యాపీగా. ఇలా వాళ్ళకి నచ్చిన షేప్లో తయారు చేసేస్తే హ్యాపీగా కుమ్మేరు. బాగుంటుంది కదా, మనకు కూడా కొంచెం కొత్తగా ఉంటుంది. ఇదే ఫస్ట్ టైం నాకు చేయడం. చూసారు కదా ఎలా ఊగుతుందో. మనం కొబ్బరి వేసాం కదా, కొబ్బరి వాటర్ కూడా. సో బాగుంటుంది ఫ్లేవర్ కూడా. ఈ జెల్లీ అనేది కొత్తగా ఉంది, నేను చేయడం కూడా నాకు కొత్తగానే ఉంది. సో డిజైన్ చూసారు కదా, భలే ఊగుతుందండి బాబు. నోట్లో పెట్టగానే జమ్మని కరిగిపోతుంది. స్మెల్ కొంచెం ఆ వాటర్ స్మెల్ వేరు ఉన్నా ఈ టేస్ట్ మట్టికి అద్దరిపోద్ది అనమాట. చెప్తున్నాను కదా ముందే నేను. తర్వాత నేను ఈ షేపుల్లో వేసాను కదా మన చాక్లెట్ మౌల్డ్స్, దాంట్లో వేసాను. షేపులు వస్తున్నాయి చూసారా, ఒక ఫ్లవర్ షేపు, సింబల్ షేపు, డిజైన్లు భలే క్యూట్గా ఉన్నాయన్నమాట. ఎలా తింటే బాగుంటుంది, అలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది అనమాట జెల్లీ. మనం ఇంకా గట్టిగా రావాలి అంటే మనం ఆ వాటర్ని ఎక్కువ వేయాలి, వాటర్ తక్కువ వేయాలన్నమాట. నేనేంటంటే వాటర్ తగ్గట్టు వాటర్ వేసుకున్నాను. నాకు మరీ ఎక్కువ వద్దని లైట్గా తగ్గించేసుకున్నాను. ఏమో మరీ ఎక్కువ వేసుకుంటే ఎలా ఉంటుంది ఏంటో, ఫస్ట్ టైం చేసిన అన్ని కొలతలతో వేసుకొని చేసుకున్నాను అనమాట. సో మనకి ఇంకా గట్టిగా రావాలంటే పౌడర్ ఎక్కువ వేసుకోండి, లేదు ఇలా చాలనుకుంటే తక్కువ వేసుకోండి. ఒక 3 గ్లాసుల వాటర్కి 10 స్పూన్లు జెల్లీ పౌడర్ మిక్స్ చేయండి. 2 కప్పులు షుగర్ వేసుకోండి. చూసుకుంటూ వేసుకోండి షుగరు. మళ్ళీ తగ్గితే చప్పగా ఉంటుంది, ఎక్కువైతే స్వీట్గా ఉంటుంది. మీ స్వీట్కి తగ్గట్టు వేసుకోండి. నేను ఇలా బాక్స్లో కొంచెం, ఆ గిన్నెలో కొంచెం వేసుకున్నాను. తడుతున్నాను, మన గోదావరి దెబ్బకి రాలేదు. సరే నా మాట ఎందా అని చాకుతో కట్ చేసి దిగవే అని చెప్పి 2 పిడిగుద్దులు గుద్దితే అప్పుడు పడిందనమాట కింద. మరి అంతే కదండి, మన దెబ్బ పడితే కింద పడాల్సిందే మరి జెల్లీ. దిగొచ్చింది కిందకి. చూస్తారు కదా ఎంత బాగా వచ్చిందో. దీన్ని అలా ఊపుతుంటే భలే డ్యాన్సింగ్ చేస్తుంది అనమాట, బ్రేక్ డ్యాన్సింగ్ అన్నట్టు. చూసారు కదా అలా కట్ చేసుకుంటుంటే భలే అందంగా క్యూట్గా ఉంటుందన్నమాట. ఇది మనం మిల్క్ షేక్ అని ఏమైనా జ్యూసెస్ తాగినప్పుడు పైన వేసుకుంటే బాగుంటుంది. జెల్లీ ముక్కలు అది నోటికి తగులుతూ పంటికి చాలా బాగుంటుంది. చూసారు కదా, నేను ఒక బాక్స్లో వేసుకున్నాను. మొత్తం ఏం తినేయట్లేదండి, టేస్ట్ చేస్తున్నాను. ఒక స్పూను అలా నోట్లో పెట్టుకుంటే అలా జమ్మని జారిపోయింది. టేస్ట్ అయితే అమ్మోమో అద్భుతం, సూపర్గా ఉంది. కొబ్బరి నీళ్ళు కదండి, చాలా బాగుంటుంది. దానికి తోడు అన్నీ వేసాను కదా. సో ఇది కూడా చూసారు కదా, ఐస్ మోడ్లోనే వస్తుంది. కలర్ చెప్పాను కదా, మీకు కలర్ కావాలంటే కలర్ వేసుకోండి. నేను వేయలేదు, హెల్త్కి మంచిది కాదని. థ్యాంక్స్ ఫర్